అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అందుని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతూ ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియ సంగమా, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ దీవించాలని నా ప్రభు ఆలోచన. ఎక్కడైతే మీరు తలదించుకున్నారో అదే చోట మీరు తలెత్తాలని నా ప్రభు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నాకు తెలుసు మీరు ఎన్నో ఇబ్బందుల మధ్యన ప్రయాణిస్తున్నారని. అప్పుల సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, నిద్ర సరిగ్గా పట్టక, భోజనం సరిగ్గా తినక చాలామంది బలహీనులైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన ఉన్నారు. ఒకవైపు చూస్తే ఏదన్నా ఖర్చు పెడదామన్నా ఈరోజు ఖర్చు పెడితే రేపు మనకు డబ్బులు ఉండవేమోనని చాలామంది అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నవారు కూడా ఉన్నారు. ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితులు. లోన్లో పెట్టుకున్నారు, ఆ లోన్లు తీరట్లేదు కదా. కొంతమంది బయటికి చెప్పుకోలేక ఎందుకు మా బ్రతుకులు ఎట్లా అయిపోయాయి, మేమన్నడు ఆశీర్వాదాలు చూడలేమా, ఇంకెప్పుడు మా బ్రతుకులో సంతోషం సమాధానం ఉండదా, కనీసం ఇప్పుడు ఏదన్నా బలహీనత వస్తే వాటికి ఖర్చు పెట్టడానికి ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాలని పోషించుకోవాలి, వాళ్ళందరి అవసరతలు తీర్చాలి, గృహాలు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. మీరు ఎలాగైతే మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ఆలోచిస్తున్నారో, మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మీకోసం అట్లానే ఆలోచిస్తున్న సంగతి మర్చిపోకండి. ఈరోజు మీరు సమస్యల మధ్య ఉన్నారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య నలిగిపోతూ ఉన్నారు. కొంతమంది అప్పుల వారు వచ్చి మీ ఇంటి దగ్గర గొడవ పెడతా ఉంటే అవమానం చేత తలదించుకొని ఏం మాట్లాడో అర్థం కాని పరిస్థితి మధ్యన మిగిలిపోయిన వారి వీడియోలు చూస్తున్నారు. ప్రియ సంఘమా, ఎన్నడూ కలవరపడకండి. ఈరోజు ఉండినట్లు రేపు ఉండదు. దేవుడు మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాడు. అవమానించబడిన చోటే అనేక మందిని పోషించే చేతులుగా మీ చేతులను దేవుడు సమృద్ధి చేత నింపబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. బైబిల్లో ఎంతోమంది భక్తిపరుల జీవితాలను దేవుడు మారుస్తూ వచ్చాడు. జీరో నుంచి ప్రారంభించబడ్డారు, కానీ చివరాఖరికి వారందరూ హీరోలుగా మార్చబడ్డారు. అనేక మందిని పోషించే స్థితిలో దేవుడు వారిని పెట్టారు. నిరుపేద స్థితిలో ఉన్నవారే, బ్రతుకంతా కూడా శూన్యంగా మార్చబడిన వారు ఉన్నారు, కానీ చివరాఖరికి వారు ఆస్తికర్తలుగా మార్చబడ్డారు. వాళ్ళందరూ అలాంటి పరిస్థితులు అనుభవించడం గల కారణం ఏంటి? వారందరూ ఆశీర్వదించబడడం గల కారణం ఏంటి? దేవుడు వారిని అంత ఉన్నతమైన ఆస్తికర్తలుగా మార్చడం గల కారణం ఏంటో ఈరోజు మీతో పంచుకుంటాను. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ మాట చదవగలిగితే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఈ వాక్యం వింటున్న మీ అందరి బ్రతుకులో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా దేవుడు మారుస్తాడు. వారి నిధులను దేవుడు నింపుతాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఏదైతే అవసరమో, ఎంతైతే అవసరమో వాటన్నిటిని సమకూర్చి తన పిల్లలకు బహుమానంగా ఇవ్వడంలో నా ప్రభుని మించిన వారు మరొకరు లేరు. సంగమా, ధైర్యం తెచ్చుకోండి. మీ అవసరతలు, మీ కొరతలు కనీసం మీ కుటుంబానికి తెలియకపోయినా, మీ స్నేహితులకు తెలియకపోయినా, సహాయం చేసే నాదులు ఎవరు లేకపోయినా, ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు సహాయాన్ని పంపగలిగిన ఒకే ఒక్క సమర్థుడు. ఈరోజు చాలామంది అంటారన్నా, మా జేబులు ఖాళీ అయిపోయాయి, ప్రభుకి సన్నిధికి ఏదన్నా ఇద్దామన్నా, ఏదన్నా చేద్దామన్నా మా దగ్గర ధనము లేని పరిస్థితి, మనసులో ఆలోచనలు ఉన్నాయి కానీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి, కుటుంబ సమస్యలు మించిపోతున్నాయి, పిల్లలకి ఫీజులు కట్టలేక చదువులు మానిపించేశాం, ఇంట్లో ఇల్లులు కట్టలేక గృహాల మధ్యలోనే ఆగిపోయాయి, మెడికల్ బిల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి, మా ఇంట్లో కొంతమందిని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోతున్నాం, వారందరూ రోగము చేత ఇంట్లోనే కూర్చుంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమంది అప్పులు వారు వచ్చి మా ఇంటి ముందర గొడవ పెడుతుంటే తలదించుకొని అవమానపడుతున్న పరిస్థితులు. నలుగురు మమ్మల్ని చూసి అవమానిస్తున్నారన్నా, మమ్మల్ని చూసి వెట్టకారప నవ్వుతున్నారన్నా. ఈరోజు మా వాహనాలు కూడా బాగలేదు, ఈరోజు మా ఉద్యోగాలు కూడా బాగలేదు, ఆర్థికంగా నలిగిపోతున్నాం. కొంతమందిని చూస్తుంటే ధనమును బట్టి గౌరవించేవారున్నారు, ఆస్తిని బట్టి గౌరవించేవారున్నారు. మా సొంత కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నా మాకుండే ఆస్తిపాస్తులు చూసి మాకెవ్వరు గౌరవం ఇవ్వట్లేదన్నా. నా సొంత రక్త సంబంధులే నా ఆస్తిని చూసి నన్ను చాలా చులకనగా చూస్తున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నానన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదని తలదించుకొని ప్రార్థిస్తున్న నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభుని ప్రేమించడం ప్రారంభించు, ఆయన నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. ఈరోజు అనేక మంది మధ్య నువ్వు ఒక అప్పుల సమస్యలు మునిగిపోయిన వాళ్ళలాగా, లేకపోతే కుటుంబం అంతా కొరతల మధ్య ఉన్నట్లు ప్రపంచానికి కనిపించుండొచ్చు. ఈరోజు నీ బ్రతుకున్న ప్రభు మార్చబోతున్నాడు. ఇదివరకు మన జీవితంలో ఏదైతే కోల్పోయామో వాటన్నిటిని ఈరోజు నా ప్రభు నీ పాదాల దగ్గర పెట్టబోతున్నాడు. ప్రియ సంగమా, రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ప్రభుని ప్రేమించండి. ప్రేమించడం అంటే పెదాలతో చెప్పడం కాదు. కొంతమంది ఏసే అంటే నాకు ఇష్టమండి, ఏసే కోసం ఏదన్నా చేస్తానని పెదాలతో చెప్తారు. వాస్తవానికి మనం ఎవరన్నా ప్రేమిస్తున్నామంటే వారికి విలువైన బహుమానాలు మనం ఇస్తూ ఉంటాం. ఆ బహుమానాలు చూసినప్పుడు ఇతరులు ఏమంటారంటే, నేనంటే ఎంత ఇష్టమా నీకు, ఎంత విలువైన బహుమానం నాకు ఇచ్చావా అని
ఎదుటివారు మనల్ని పొగుడుతున్నప్పుడు మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో, మన ప్రేమను వారు గుర్తించారని మనకి చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నిజంగా మనం ప్రభుని ప్రేమిస్తే మన జీవితంలో విలువైనది ప్రభుకి ఇవ్వడం ప్రారంభించండి. సమయం చాలా విలువైనది, అది ప్రభుకి ఇవ్వడం ప్రారంభించండి. హృదయం చాలా విలువైనది, అది ప్రభుకి ఇవ్వడం ప్రారంభించండి. మీ శరీరం నుండే బలాన్ని ప్రభుకి ఇవ్వడం ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. కొంతమంది ప్రభువుకి సమయాన్ని ఇవ్వరు, హృదయంలో చోటు ఇవ్వరు. వారి శక్తి, వారి బలమంతా కూడా లోకానికి వాడేసి చివరాఖరణ బలహీనమైపోయిన తర్వాత వారి బ్రతుకులు ప్రభు చేతిలో పెట్టడానికి ఇష్టపడుతుంటారు. లేదు సంగమా, బలం ఉన్నప్పుడే నువ్వు ప్రభు పరిచర్యకు నిలబడాలి. శక్తి ఉన్నప్పుడే ఆ శక్తినంతా వినియోగించి ప్రభు దగ్గర నువ్వు ఆరాధించగలిగితే, ప్రభువుని ప్రేమించగలిగితే, నీ జీవితంలో విలువైన సమయాన్ని ప్రభుకి ఇవ్వగలిగితే, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు బలమైన కార్యాలు ఖచ్చితంగా నీ బ్రతుకులు జరిగిస్తాడు. అబ్రహాముని దేవుడు పరిశీలించాడు. నీకిష్టమైన కుమారుణ్ణి, నీ ఒక్కడే ఉన్న కుమారుణ్ణి, నువ్వు ప్రేమించిన నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమనగానే నాకెంత విచిత్రం అనిపిస్తుందంటే, అబ్రహాము ఏమీ మాట్లాడకుండా దేవుడిని ప్రేమించాడు గనక దేవుడు ఏదైతే అబ్రహాముతో మాట్లాడారో ఆ పనిని చేయడానికి అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళారు. దేవునికి మహాకృపండి చెప్పన, అబ్రహాము తన కుమారుణ్ణి బలిస్తున్న మరుక్షణమే దేవాదేవుడు మాట్లాడుతున్న మాట, అబ్రహామా, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో, నువ్వు నాకు ఎంత భయపడుతున్నావో ఈ సందర్భం ద్వారా అర్థమైంది. నీకే వాగ్దానం అయితే ఇచ్చానో ఆ వాగ్దానం నేను స్థిరపరుస్తానే అని అబ్రహాము సంతానమని, అబ్రహాము తరములన్నిటినీ కూడా దేవుడు ఆశీర్దిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామో లేదో దేవుడు మనల్ని పరిశీలించి తెలుసుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రభుని సరిగ్గా ప్రేమించలేకపోయారు. వారి మధ్యలో అలసిపోయినప్పుడు మోషేని, దేవుణ్ణి లేనిపోని మాటలు తిట్టుకుంటూనే వచ్చారు. అయినా కానీ దేవుని మహాకృప ఆయన కాపాడుతూ వచ్చారు. కానీ వారు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. యేసేపు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు. ప్రేమించడం ఎందుకన్నా తెలుసా? ఎన్ని కష్టాల మధ్యన ప్రయాణిస్తున్నా, ఎందుకు ప్రభా నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఇన్ని పరీక్షలు వస్తున్నాయి, నిన్ను నమ్ముకున్నందుకు నా బ్రతికెందుకు ఎంత దీనమైన స్థితికి దిగజారిపోయింది, అన్నలు వెలివేశారు, కుటుంబ ప్రేమకు దూరం అయిపోయాను, ఎవరింట్లోనూ బానిసగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇప్పుడు చివరాఖరిన చెరసాల్లో ఒంటరిగా మిగిలిపోయాను, అవమానాలు నిందలన్నీ నాకెందుకు వచ్చాయి ప్రభా, నేనేం తప్పు చేశాను, నిన్ను ప్రేమించడం నేను చేసిన తప్ప అని యేసేపు ఎన్నో ప్రశ్నలు అడగాలి. కానీ ఏమీ అడగలేదు. హృదయ లోతుల్లోంచి దేవుణ్ణి ఆరాధించగలిగాడు, ప్రభు వైపు చూడగలిగాడు. నిరీక్షణ ఎంత అద్భుతమో తెలుసా? దేవుడు తనకి కాపుదలను అనుగ్రహించి దేవుడు ఉన్నతమైన సింహాసనాన్ని అనుగ్రహించాడు. ఆస్తికర్తగా దేవుడు మార్చాడు. కుటుంబాలను యేసేపుకి దేవుడు అనుగ్రహించాడు. ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణమంతా ఒకటే, కష్టకాలంలో కూడా ప్రభుని విడిచిపెట్టకుండా తన జీవితాన్ని ప్రభుకు అంకితం చేశాడు. బానిసలకు పోయిన దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుణ్ణి అమితంగా ప్రేమించారు. నా ప్రభు దృష్టిలో మేము పాపులుగా ఉండకూడదు, దేవునికి నచ్చింది మేము చెయ్యాలి, మా బ్రతుకులు ప్రభుకి అంకితమని వారు ప్రభుని ప్రేమించారు, క్రియలో చూపించారు. ఒట్టి మాటతో చెప్పలేదు. కొంతమంది మాటలు చాలానే చెప్తారు, అంతెందుకు, చాలామంది మనుషులు మీకు చెప్తారు కదా, నేను ప్రేమిస్తున్నాను, నీతో పాటే నేను ఉంటాను. పెళ్ళిళ్ళలో చాలామంది ప్రమాణాలు చేస్తారు. కీడొచ్చినా, బాధ వచ్చినా, లేకపోతే సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదైనా కానీ నీతోనే బ్రతుకుతానని కొంతమంది ప్రమాణాలు చేస్తారు. అవి ఒట్టి మాటలుగా మిగిలిపోతున్నాయి. కొంతమంది జీవితకాలం మనతో ప్రయాణం చేయట్లేదు. అలాంటి వారుగా మనం ఉండకుండా ప్రభుకి ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాట మీద మనం నిలబడి, ప్రభా నా జీవితం అంతా నీదేనయ్యా, పెదాలతో కాదయ్యా, క్రియ రూపంలో చూపిస్తానని ప్రభాని మీరు ప్రభుని ప్రేమించడం ప్రారంభించండి. ఎవరు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మిమ్మల్ని ఆదరించకపోయినా, ఎవరు మీ వెనకాల నిలబడకపోయినా, నజరేయుడైన యేసు ప్రభుల వారు మీ బ్రతుకులో కార్యం జరిగించబోతున్నాడు. మీ బలహీనమైన చేతులను దేవుడు బలపరచబోతున్నాడు. ప్రభు కోసం ఒక్కడికి మీరు ముందుకేయండి. ప్రభుని ప్రేమించండి చాలు. దేవుని కృపను బట్టి, దేవుని వాక్యంలో అనేక మంది ప్రభుని ప్రేమిస్తూ వచ్చారు. వారందరినీ దేవుడు ఆస్తికర్తలుగా దేవుడు మార్చాడు. ఈ సంగమా, మా తల్లి ప్రభుని చాలా ప్రేమించేది. ఎంత ప్రేమించేదంటే, నేను దేవుని పరిచర్యకు అడ్డొస్తున్నానని, దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నానని, ఎంతోమంది విశ్వాసులు నా ప్రవక్తను బట్టి వారి విశ్వాస జీవితంలో సన్నగిలిపోతున్నారని, నేను చనిపోవాలని మా అమ్మ 2 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రభా, నీ నామానికి అవమానం తెస్తే నా కొడుకు కూడా అక్కర్లేదయ్యా, వాడిని తీసేసుకో ప్రభా, నీ నామం హెచ్చింపబడాలి, మా కుటుంబాల ద్వారా నీ రాజ్యవ్యాప్తి చాలా ఉన్నతంగా జరగాలయ్యా, ప్రభు పరిచర్య బలంగా ఉండాలని, నేను లేకపోయినా పర్లేదని మా తల్లి నా కోసం 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది. నేను అంటాను కదా, ఆ ప్రార్థన నా బ్రతుకు మేలుకరంగా మార్చబడింది. నాకంటే మొదటి ప్రాధాన్యత ప్రభుకి ఇచ్చిన దానికే మరణ పడక మీద ఉన్న నన్ను దేవుడు లేవనెత్తి ఈరోజు పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు చాలామంది మాటలు చెప్తూ ఉంటారు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. దేవుడిని నిజంగా మనం ప్రేమిస్తే మన జీవితాన్ని ప్రభుకి అంకితం చేద్దాం, మన సమయాన్ని ప్రభుకి ఇద్దాం.
టీవీల దగ్గర, ఫోన్ల దగ్గర, లేకపోతే ఇతరుల మనుషుల దగ్గర మనం ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాటి వల్ల మనం చాలా ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. దేవునికి సమయాన్ని ఇవ్వండి. మీకు ఖాళీ దొరికినప్పుడు ప్రార్థించడం ప్రారంభించండి. మీకు ఖాళీ దొరికినప్పుడు వాక్యం చదవడం ప్రారంభించండి. అంతే తప్ప ఎవరితోనూ మాట్లాడాలని, ఎవరితోనూ సమయం గడపాలని, లేకపోతే ఖాళీ దొరికింది కాబట్టి నలుగురిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని వారితో సంభాషణ చేసి మీకు దేవుడిస్తున్న ఆశీర్వాదాలకు దూరం అవ్వకండి. మోకరించిన చోటే బలమైన ఆశీర్వాదాలు కుమ్మరించగలిగిన దేవుడు, చేతులు చాపిన చోట చేతులను సమృద్ధి చేత నింపగలిగిన దేవాదేవుడు ఈరోజు నీ కన్నీటిని చూస్తున్నాడు. నీ విలువైన సమయాన్ని ప్రభుకి ఇవ్వండి. మీ విలువైన బలమును ప్రభుకి ఇవ్వండి. మీ హృదయములో మొదటి స్థానాన్ని ప్రభుకి ఇవ్వగలిగితే ఆయన మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మాకు 35 లక్షలు ఖర్చు అయ్యండి. 35 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలియదు. దేవుని ఉన్నతమైన కృప, తగిన సమయం వచ్చినప్పుడు ఏదైతే అవసరమో అవసరతలు తీర్చడంలో నా ప్రభువుని మించిన వారు మరొకరు లేరు. దానికి గల కారణం ఏంటో తెలుసా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అనేక మంది సేవకులు నాకు ప్రార్థన చేయడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తున్నప్పుడు మా తల్లిగారు ఇట్లా కళ్ళు మూసుకొని మాకు హాస్పిటల్కి ఖర్చు పెట్టడానికి ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ నుంచి ఇట్లా గుప్పిళ్ళు బిగిస్తే 10,000 వచ్చినా, 15,000 వచ్చినా, 5,000 వచ్చినా మా తల్లి అట్లా గుప్పెళ్ళు బిగించి దైవజనులు కానుక పెడతా ఉండేది. ఒకరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు వైద్యులు నాకు సుమారు 7 లక్షలు కట్టాలన్నారు. నాకెంత భయం అనిపించిందంటే, 7 లక్షలు మాకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎవరికి ఫోన్ చేసినా ఎవరు మాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల మధ్య నేను మా తల్లిగారితో అన్నాను, అమ్మా నువ్వు ప్రతి సేవకులకి డబ్బులు ఇచ్చావు, అది లెక్క పెట్టించుంటే మనకి ఎంతో కొంత మిగిలేదు కదా, నువ్వెందుకు అట్లాగే సేవకులకి అన్ని డబ్బులు ఇచ్చావని అనగానే మా తల్లి చాలా కోప్పడేముందో తెలుసా? అయ్యా మనుషులకి ఇచ్చింది వృధా అయిపోద్దేమో కానీ దేవుని కోసం మనం విప్పిన గుప్పళ్ళు ఎప్పటికీ వృధాగా పావు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడయ్యా అని మా తల్లి చెప్పి మేమందరం కలిసి ప్రార్థించడం ప్రారంభించాం. మా బాబాయ్ గారు వచ్చారు. ఎందుకంటే అప్పటికే అప్పుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఆర్థిక సమస్యల మధ్యన ప్రయాణం చేసామండి. అనేక మంది దగ్గర చేతులు చాపామయ్యా. అలాంటి పరిస్థితి మధ్యన మా బాబాయ్ వచ్చి నర్సు గారితో అన్నారమ్మా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు తగ్గించమని అడుగుదామని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నర్సు గారు అన్నారు, అయ్యా నేను అడుగుతాను, మీరు కంగారు పడకండి అన్నారు. వాస్తవానికి 7 లక్షల్లో వైద్యులు బిల్లు తగ్గించమంటే ఎంత తగ్గిస్తారో మీకు బాగా తెలుసు. 10,000, 20,000, 30,000 తగ్గిస్తేనే అది చాలా ఘనకార్యం అనమాట. కానీ ఆ పరిస్థితి మధ్యన కాసేపు అయిన తర్వాత నర్సు గారు పరిగెత్తుకుని మా దగ్గరికి వచ్చి ఓ మాట అంది, అయ్యా బిల్లు తప్పు పడింది అంది. మాకెంత భయం అనిపించిందంటే 7 లక్షలు కాస్త 14 లక్షలు అయిపోయిందేమో. ఇప్పుడు 7 లక్షలకే మేము చాలా కష్టపడుతున్నాం, ఇప్పుడు బిల్లు తప్పు పడింది ఏమంటారు ఏంటని వారి వైపు చూస్తుంటే వారు అన్నమాట ఏంటి తెలుసా? అమ్మా మీరు ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు, మేమే తిరిగి మీకు 4 లక్షలు ఇవ్వాలన్నారు. ఆ రోజు ప్రియ సంగమా, నా హృదయం ఎంత ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయిందంటే, ప్రభా నిన్ను ప్రేమించే వాళ్ళకి ఇంత ఘనమైన కార్యాలు జరిగిస్తావా తండ్రి? నీకోసం నిలబడిన కుటుంబాల పక్షాన ఇంత ఉన్నతమైన కార్యాలు, ఎన్నడూ ఊహించలేని కార్యాలు జరిగిస్తావు ప్రభా అని ప్రభువుని ఘనపరచకుండా ఉండలేకపోయా. ప్రియ సంఘం, ఈరోజు నేనేమంటానంటే, మీ బ్రతుకులకి ఏదైతే అవసరమో వాటన్నిటిని నా ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వండి. ఎప్పుడు ప్రభుని ప్రేమిస్తారని పెదవులతో చెప్పే కంటే క్రియరూపంలో చూపించడం ప్రారంభించండి. మీరు ఊహించని రీతిలో మీ కుటుంబాలు మార్పు చెందడం మీరు చూస్తారు. మీ వ్యాపారాలను దేవుడు దీవిస్తాడు. మీ ఉద్యోగాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కొరతలుగా ఉన్న మీ కుటుంబాన్ని సమృద్ధి చేత నింపి 10 మంది మీ ఇంట్లో భోజనం చేసే స్థితిలోకి దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. ఇప్పటిదాకా మనమే ఆహారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం, కష్టపడుతున్నాం, కానీ కష్టానికి తగిన ప్రతిఫలాలు దొరకట్లేదు కదా. కానీ ప్రభుని ప్రేమించి చూడండి, దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ప్రభు మహాకృపండి చెప్పన, ఈరోజు చేతులు చాపక మునిపే ప్రభు మమ్మల్ని దీవిస్తూ అనేక మందికి పెట్టే చేతులుగా దేవుడు మార్చాడు. ఈరోజు మీ బ్రతుకులు కూడా రీతిగా నా ప్రభు మారుస్తాడు. ధైర్యంగా ఉండండి. అన్ని రోజులు ఒకలా ఉండవు. మీ ఆర్థిక సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చునుగాక. మీ చేతులు సమృద్ధి చేత నింపబడునుగాక. ఇప్పటిదాకా మీ చుట్టూ ఉండే సమాజం మిమ్మల్ని నిరుపేద స్థితిలో చూసుండొచ్చు. అప్పుల సమస్యల మధ్య ఎన్నో గొడవల మధ్యన మిమ్మల్ని అనేక మంది చూసుండొచ్చు. కానీ రేపన్న రోజు మీ అందరినీ ఆస్తికర్తలుగా నా ప్రభు మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని అవమానపరచడు. దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచడు. యేసు రక్తములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ ఉన్నతమైన ఆశీర్వాదపు బిడలుగా మార్చబడుదురుగాక. నా ప్రభు కనుదృష్టి మీ మీద ఉంది. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.